జీవితంలో ఓడిపోయా. అమ్మకు కొడుకుగా పనికి రాకుండా అయ్యా. ప్రేమించిన ప్రియురాలికి న్యాయం చేయలేకపోతున్నా. అప్పులు చేశా, కానీ ఎవరిని మోసం చేయాలనుకోలేదు. అందరూ క్షమించండి అంటూ ఓ యువకుడు తనకు ఇష్టమైన వారందరి ఫోటోలు స్టేటస్గా పెట్టుకుని ఇదే చివరి రోజు అంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఎవరా యువకుడు? ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు? ఆ తర్వాత ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. జయశంకర్ భూపాలపల్లికి చెందిన అక్షయ్ కుమార్ అనే యువకుడు ఉద్యోగాన్వేషణకై ఏడాది కిందట హైదరాబాద్ నగరానికి వచ్చాడు. చాలా రోజుల తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగానికి కుదిరాడు. అదే క్రమంలో పరిచయమైన యువతితో ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్ల తర్వాత ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో చెప్పారు. అందరూ ఓకే అన్నారు. సంతోషంలో కొత్త బైక్ కొన్నాడు. అయితే ఇటీవల అక్షయ్ ఆ బైక్ తీసుకుని సొంతూరు వెళ్ళాడు. అక్కడ కొత్త బైక్ కొనడం, లవ్ సక్సెస్ అవ్వడంతో ఫ్రెండ్స్ తో జాలీగా గడిపాడు. ఒక్కరోజు సెలవని వెళ్లిన అక్షయ్ 3 రోజుల తర్వాత రావడంతో కంపెనీ అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. తాను మంచి ఉద్యోగం చేస్తున్నందునే ప్రియురాలి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారని, ఇప్పుడు ఉద్యోగం లేదంటే తనకు తన ప్రియురాలు దూరం అవుతుందని మదనపడ్డాడు. కొద్ది రోజులు కుమిలిపోయాడు. ఎక్కువ రోజులు దాచలేక ప్రియురాలితో పాటు తల్లిదండ్రికి కూడా ఉద్యోగం పోయిన విషయం చెప్పాడు. అలిగిన ప్రియురాలు ఫోన్ ఎత్తలేదు. అమ్మా నాన్న ఇంటికి రమ్మంటే మంగళవారం వెళ్ళాడు. ఇకపై ఇంటి దగ్గర ఉంటానన్నాడు. తల్లిదండ్రులు సరే అన్నారు. కానీ అమ్మ బాధపడుతుంటే చూడలేకపోయాడు. బుధవారం ఉదయం తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. సికింద్రాబాద్లోని ఓ లాడ్జ్లో దిగాడు. సాయంత్రం సమయంలో తాను మంచి ప్రేమికుడిని కాదని, జీవితంలో ఓడిపోయారని, అమ్మకి కొడుకుగా కూడా పనికి రానని, అప్పులు చేశాను కానీ ఎవరిని మోసం చెయ్యాలనుకోలేదని, అందరూ క్షమించాలని సూసైడ్ లేఖ రాశాడు. తనకు ఇష్టమైన వారందరి ఫోటోలు డీపీగా పెట్టి ఇదే చివరి రోజు, అందరికీ బాయ్ అంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఫ్యాన్కు ఊరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. అక్షయ్ స్టేటస్ చూసిన స్నేహితులు, ప్రియురాలు కంగారు పడి లొకేషన్ ట్రేస్ చేసి వచ్చి చూసేసరికి గదిలో విగత జీవిగా కనిపించాడు. లాడ్జ్ యజమాని ఫిర్యాదు మేరకు వచ్చిన పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అక్షయ్ మృతదేహంపై ఏడ్చిన ప్రియురాలు మనస్తాపంతో ఆత్మహత్యయత్నం చేసింది. గమనించిన ఫ్రెండ్స్ ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఏది ఏమైనా బంగారు భవిష్యత్ గురించి కలలు కన్న ఆ యువకుడిని సమస్యలన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడంటున్నారు బంధువులు. For more videos like this, subscribe Big TV channel.